సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటైన రామతీర్థం రామస్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం మునుపెన్నడూ లేని విధంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు తాకిడితో, రామనామ స్మరణతో రామస్వామి దేవాలయం మార్మోగిపోయింది. సీతారామస్వామి దర్శన భాగ్యం కోసం, ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పులకించిపోతూ వేకువ జాము నుంచే దేవస్థానం వారు ఏర్పాటు చేసిన క్యూలైన్లలో వేచి ఉన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సీతారామచంద్రస్వామి వారు భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిచ్చారు. కార్యక్రమానికి నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిథి గజపతి, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుటి ఈశ్వరరావు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. కూడా ప్రత్యేక శుభాకాంక్షలు. ఈరోజు నెల్లిమర్ల నియోజకవర్గంలో రామతీర్థంలో ఉన్న శ్రీరామస్వామి చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇక్కడికి 3 జిల్లాల నుంచే కాదు, చాలా దూరం నుంచి కూడా ప్రజలు రాముడి వారి దర్శనం కోసం వస్తారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడ గిరి ప్రదక్షిణ కూడా జరుగుతుంది. ఇంతకుముందు గిరి ప్రదక్షిణ డొంకల్లోని తుప్పల్లోని నడుచుకొని వెళ్ళేవారు. కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో సుమారు 4 కోట్లు మంజూరు చేసుకుని 4 కిలోమీటర్ల బీటీ రోడ్డుని ఈరోజు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అది 50% దాకా పూర్తయింది. ఈరోజు కొంచెం అసౌకర్యంగానే ఉంది, కానీ వచ్చే గిరి ప్రదక్షిణకి ఖచ్చితంగా రోడ్డు పూర్తయి ఇంకా అందంగా ఉండేటట్టు, ప్రజలకి సౌకర్యాలు ఉండేటట్టు కూడా చూస్తాము. ఈసారి సుమారు 20,000 మందికి 20,000 నుంచి 25,000 మందికి ఇక్కడ అన్నదానం కూడా చేయడం జరుగుతున్నది. అందరూ కలిసి ఇక్కడ ఎన్డీఏ కూటమి నాయకులు, ముఖ్యంగా జనసేన పార్టీకి చెందిన నాయకులు అయితే చాలా కష్టపడతారు. ఎందుకంటే వాళ్ళ గురించి చెప్పాలి. నిన్న రాత్రి అయితే లిటరల్గా చీపులు పట్టుకొని రోడ్లన్నీ కూడా క్లీన్ చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా వాళ్ళు పడ్డ కష్టం నిజంగా నేను ఎప్పటికీ తీర్చుకోలేనిది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రామతీర్థాల అభివృద్ధికి ఖచ్చితంగా కట్టుబడి ఉండి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ఈరోజు రామతీర్థాలకు ఏ అవసరం ఉన్నది, ఆ రాముడు అంగరంగ వైభవంగా ఉండేటట్టు మనం ఎలా దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలని ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నాము. దాతలు ఎవరైనా ఉన్నా వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఈరోజు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు పశ్చిమ రాజగోపురం కట్టడానికి, అలాగే ప్రత్యేకమైన వాటర్ ట్యాంక్ ఒకటి కట్టడానికి, అలాగే మాడవీధుల్ని పూర్తిగా నిర్మించే విధంగా, అంటే మనకి పల్లకిలో దేవుడు తిరుగుతుంటే అందంగా ఉండే విధంగా, అలాగే శివుడి కోవిల్ని కూడా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తూ, అలాగే వేణుగోపాల స్వామి కోవిల్ని కూడా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తూ ఇక్కడ ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం. అదే కాకుండా ఇప్పుడు గిరి ప్రదక్షిణ రోడ్డు చేసిన తర్వాత ఆ కొండల మధ్యలో దాని అందం చూస్తే ఎంతో బాగా ఉన్నది. కాబట్టి అక్కడ ఇకో టూరిజం కూడా డెవలప్ చేసే విధంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. రామతీర్థాలను ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా చేస్తూ, అలాగే అక్కడ మనం టూరిజం కూడా డెవలప్ చేసి ప్రజలందరూ వచ్చి ఇక్కడికి విజిట్ చేసే విధంగా ఈరోజు ప్రత్యేక సదుపాయాలు చేస్తూ నిర్ణయాలు తీసుకుంటూ, అలాగే రూములు కూడా కన్స్ట్రక్షన్ కూడా మనం ప్రత్యేక నిధులు అడగడం జరిగింది. కాబట్టి ప్రతి దాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ 5 ఏళ్లలో పూర్తి అభివృద్ధిని సాధించేందుకు ప్రతి అడుగు ముందుకేస్తున్నాం. రామతీర్థాలను అభివృద్ధి చేయడానికి ఒక కంకణం కట్టుకొని ముందుకెళ్తున్నాం. ఇందులో ఎంపీ గారు సహకరిస్తున్నారు, లోకల్ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ అనిత గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అందరూ సహాయ సహకారాలు ఇక్కడ ఉన్నాయి. ఎండోమెంట్ మినిస్టర్ గారికి అయితే ప్రత్యేక నివేదిక కూడా ఆల్రెడీ ఇచ్చున్నాం మేము, రామనారాయణ రెడ్డి గారికి. ఈ ఇయర్ కొంచెం అసౌకర్యంగా ఉన్నవన్నీ దృష్టిలోకి వస్తున్నాయి. ఎందుకంటే బాత్రూములు కొంచెం ప్రాబ్లంగానే ఉన్నది. అది ఈవో గారికి కూడా చెప్పడం జరిగింది క్లీనింగ్ విషయంలో. కానీ ఇనఫ్ నెంబర్ లేదు. ఇక్కడ భక్తులు చాలా ఎక్కువగా వస్తారు. శివరాత్రికి కొన్ని లక్షల్లో వస్తారు ఇక్కడికి. కాబట్టి వాళ్ళు వచ్చే సమయానికి ఇంకొంత ఇంప్రూవ్మెంట్ చేస్తాం. అక్కడక్కడ అవుట్ సైడ్ టాయిలెట్స్ కూడా పెట్టడం. ముక్కోటి ఏకాదశి పురస్కారాలు చాలా ఘనంగా రామతీర్థంగా జరిగాయి. ఉత్తర ద్వార దర్శనం కూడా భక్తులు విపరీతంగా రావడం జరిగింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వ హయాంలో గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు మరింత శ్రద్ధ వహించి గిరి ప్రదక్షిణ రోడ్డు సుమారు 6 కోట్ల నుంచి 7 కోట్ల రూపాయలు వెచ్చించి సుమారు 7 కిలోమీటర్లు రహదారి నిర్మాణం చేసి ప్రజలకి సదుపాయాలు, అన్ని రకాల సదుపాయాలు ఏర్పరచడం జరిగింది. ప్రజలకు మంచినీరు సదుపాయంతో పాటు, మజ్జిగ సదుపాయాలతో పాటు
ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా రామతీర్థ దేవాలయ ట్రస్ట్ వారు ఈరోజు ఘనంగా నిర్వహించారు. గౌరవ ఎమ్మెల్యే గారు కానీ మిరాకిల్ సంస్థ అధినేత ప్రసాద్ గారు కానీ సుమారు వారం రోజుల నుంచి ఇక్కడ అన్ని రకాల సదుపాయాలను కూడా అతి జాగ్రత్తగా అతి క్షుణ్ణంగా పరిశీలించి మరింత శ్రద్ధ వహించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అనేక రకమైన ఏర్పాటు చేశారు. కాబట్టి ఈరోజు ఇన్ని వేలాది మంది భక్తులు రామతీర్థం రాములవారి దర్శనం చేసుకుని ఈరోజు పుణ్యం పొందారని తెలియజేస్తున్నారు. ఇతర ద్వార దర్శనం సంబంధించి ఉదయం 6 గంటల నుంచి భక్తులు రామతీర్థాల గుడికి రావడం జరిగింది. దీనికి సంబంధించి గోపపురం సెంటర్ పరిధిలో కొంతమంది బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా భక్తుల దర్శనాలతో పాటుగా మనకి దర్శన కార్యక్రమం అలాగే దివ్యదర్శిని ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కరిస్తూ ఈరోజు పవిత్రమైన ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్న నా భారతదేశ ప్రజలందరూ నా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని ప్రార్థిస్తూ ఈరోజు మరి ఎంతో ప్రసిద్ధ ఖ్యాతమైనటువంటి రామతీర్థం పుణ్యక్షేత్రంలో మరి తగు ఏర్పాట్లు ఇంకా భారీగా చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. దీన్ని ముందు జరిగే కార్యక్రమాల్లో కూడా సంబంధించిన అధికారులు కానీ సంబంధించిన జిల్లా ప్రజాప్రతినిధులు కానీ దీని మీద పూర్తిగా దృష్టి సారించాలని, ఈరోజు తిరుమలకి ఎంత ప్రసిద్ధి ఉందో అలాగే చిన్న తిరుమలకి ఎంత ప్రసిద్ధి ఉందో మరి భద్రాద్రికి ఎంత ప్రసిద్ధి ఉందో ఈరోజు రామతీర్థం కూడా దేవస్థానానికి కూడా అంత ప్రసిద్ధి ఉంది. ప్రజలకి భక్తులకి కావాల్సిన సదుపాయాలు ఇంకా భారీ స్థాయిలో భారీ ప్రచారాన్ని తీసుకురావాలి, భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని నేను రామభక్తుడిగా మరి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.